ఈరోజు సాయంత్రం మా అమ్మగారు నేను కూడా నీతో పాటు డాగ్ ఫీడింగ్కి వస్తానని చెప్పారు. సరే రండి, అయితే మీరు కూడా పెట్టండి ఒక 5 డాగ్స్కి ఎంత అని చెప్పాను. అలాగే పెట్టించానండి. ఇగోండి, ఈ డాగ్ ఆకలితో పడుకొని ఉంది. దీనికి అయితే నేను వెళ్ళే టైంకి అప్పటికి ఆల్రెడీ మేము ఒక 12 డాగ్స్ ఫీడ్ చేసాం. మా మమ్మీకి ఫీడ్ చేయమని చెప్పాను. 4 డాగ్స్ మీరు ఫీడ్ చేయండి అని చెప్పాను. అయితే ప్యాకెట్స్ ఏం లేవు, బాటిల్లో ఏం పాలు లేవు. ప్యాకెట్స్ వెంటనే తీసుకుని పక్కన ప్యాకెట్స్ ఉంటే తీసుకొని పెట్టాను. అది ఎంత థ్యాంక్ఫుల్గా వచ్చి తోకూపిసి బుజ్జిగా భలే హ్యాపీ అయిపోతుంది డాగ్. ఏదైనా అంతేనండి, ఆకలితో ఉంటే ఎవరికైనా కష్టమే కదా. ఇప్పుడు ఒక పూట లేకపోతే 2 పూటలు మనం ఆకలితో పడుకున్నాడు మనకి ఎంత బాధ ఉంటుందో. అవి అయితే రోజు తిండి కోసం పోరాడతాయండి. మనమైతే మనుషులు మనకి మేడ కావాలనో, లేకపోతే బిల్డింగ్ కావాలనో, లేకపోతే రిసార్ట్ కావాలనో, లేకపోతే బస్సు కావాలనో, లేకపోతే కారు కావాలనో ఏదో దేనికోసం బాధపడదు. వాటికి అవసరం లేదు. వాటికి కేవలం తిండి. పాపం అవి జాలిగా చూస్తాయండి మనం ఏదైనా తిండి పెడతామని. అలా చూసేటప్పుడే చాలామంది వాటిని కొట్టేయడం, చంపేయడం అలా చేస్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా ఇలాంటి వీడియోలు షేర్ చేస్తాను నేను. ఎందుకనంటే కనీసం మనసు కరుగుతుంది అలాంటి వాళ్ళది అనేది. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా ఛానల్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడు నా వీడియోస్ మీకు డైరెక్ట్గా వస్తాయి, అప్డేట్స్ అర్థమవుతాయి. ఇప్పుడు ఏదో ఒక డాగ్ పెడతాను, దాని నెక్స్ట్ ఏం జరిగిందని తెలియాలంటే వీడియోస్లో పెడుతున్నాను. అది మీకు తెలియాలంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు తెలియకపోతే పక్కన వాళ్ళు ఎవరితో అడగండి, ఏంటి బెల్ ఐకాన్ అంటే క్లిక్ చేయండి అని అడిగితే చెప్తారు వాళ్ళు. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో కూడా డాగ్స్కి ఫీడ్ చేయించండి. థ్యాంక్ యూ.